ఈ నెల 22న దీపావళి జరుపుకోవాలని ఎంపీ కోరారు. ఆలయాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. బెల్ట్ షాప్ లో మద్యం సేవించి వ్యక్తి అనుమానాస్పద మృతి. యూనిఫామ్ ధరించని కాకి ఆగడాలు. తెలుగు ప్రజలలో చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ కు నివాళి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. మరిన్ని విషయాలు బులెటిన్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు, వాటిని పొందాల్సిన అంశంపై అవగాహన కల్పించారు. మోదీ గ్యారంటీ గాడికి విశేష స్పందన వచ్చింది. కమర్పల్లి మండలం హసకొత్తులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాల గురించి తెలియపరిచారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని కమర్పల్లి మండలం హసకొత్తూరులో భారత్ వికసిత్ యాత్ర జరిగింది. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. క్యాలెండర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే వీటిని చాలా మంది వినియోగించుకొని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. పథకాలను వినియోగించుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎంపీ ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను అనుసరిస్తూ తమకు లబ్ధి చేకూరేలా అధికారులు తోడ్పాటును అందించారని లబ్ధిదారులు సమాధానమిచ్చారు. కాగా వీరి తరహాలోనే గ్రామీణ ప్రజలు కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అలాగే స్థానికులు తీసుకొచ్చిన సమస్యలను కొన్ని అక్కడికక్కడే పరిష్కరించారు. అంతకుముందు కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఎంపీ ఆవిష్కరించారు. స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైలాస్, సిబిసిఎఫ్పిఓ ధర్మానాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, డిఎల్పిఓ, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వికసిత్ భారత్ కార్యక్రమం కమర్పల్లి మండలం ఆశకొత్తూరు గ్రామంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఆశకొత్తూరు గ్రామంలో 1000కి పైన రైతులు కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులు ఉన్నారు. 1000కి పైన ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదయ్యి ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఉజ్వల కనెక్షన్లు కూడా సంఖ్య పెంచుకోవాల్సిందిగా నేను కోరడం జరిగింది గ్రామస్తుల్ని. అదే రకంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజనలో అందరినీ నమోదు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. బ్యాంకు ఆఫీసర్ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు లైవ్ షో కూడా ఆశకొత్తూరు గ్రామంలో చూడడం జరిగింది. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం దానికోసము ప్రధానమంత్రి గారికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నవీపేట్ పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ల పర్వం కొనసాగుతుంది. ఒక్కరోజు కూడా కాకి చొక్కా వేసుకోకుండా కానిస్టేబుల్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు. స్టేషన్ కు వచ్చిన వారికి అన్ని తానై నడిపించి జేబులు నింపుకుంటున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై లోకల్ న్యూస్ ఆపరేషన్. ఇక్కడ ఎస్ఐ, ఏఎస్ఐ, జమేదారులు అందరూ నథింగ్. ఆయన చెప్పితే ఏదైనా జరిగి తీరాల్సిందే. నవీపేట్ పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం, చేసిందే శాసనంలా మారింది. కేసుతో సంబంధం ఉండదు, కానీ ఆ కానిస్టేబుల్ తలుచుకుంటే రూల్స్ నే తారుమారు చేస్తారు. చెయ్యి తడిస్తే నో రూల్స్ అంటారు. అతని రూల్స్ ఫాలో చేస్తాడు. ఎక్కడా ఈ తతంగం అనుకుంటున్నారా? అదే నవీపేట్ పోలీస్ స్టేషన్ లోనండి.
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి హోంగార్డు నుండి ఉన్నత అధికారుల వరకు పోలీస్ డ్రెస్ లో ఉండి విధులు నిర్వహించాలి. కానీ నవీపేట్ పోలీస్ స్టేషన్ లో మాత్రం అందరూ పోలీస్ యూనిఫామ్ లో ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్ తప్ప. ఎందుకంటే ఈయన సెటిల్మెంట్ కింగ్. విధులు తక్కువ, సెటిల్మెంట్లు ఎక్కువ. గురువారం ఉదయం మండల కేంద్రానికి చెందిన డాంగే సాయిలు అనే వ్యక్తి ఓ సిట్టింగ్ రూమ్ లో మద్యం సేవించాడు. అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ సిట్టింగ్ రూమ్ యజమాని మృతి చెందిన వ్యక్తి బాడీని సిట్టింగ్ రూమ్ నుండి తీసుకొచ్చి బయట పడేశాడు. ఇది కాస్త సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేశాడని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం అనంతరం అనుమానం వచ్చిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో మండల కేంద్రంలోని బాసర ప్రధాన రహదారిపై రాస్తారోకోకి దిగారు. తమకు అన్యాయం చేసేందుకు పలు కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసలు నవీపేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రూమ్ కి ఫిర్యాదు పేపర్ వెళ్లకుండానే ఆ కానిస్టేబుల్ ఎన్నో సెటిల్మెంట్లు చేస్తున్నాడని పలు ఆరోపణలు ఉన్నాయి. అంతేలే, ప్రభుత్వం మారినా అధికారులు మారినా కొంతమంది చోటా మోటా లీడర్లను అక్రమ దందాలు చేసే వారిని అడ్డం పెట్టుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడటం నవీపేట్లో శరమామూలుగా మారింది. జిల్లా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే ఇలాంటి కింది స్థాయి సిబ్బంది చెలరేగడం మామూలే అంటున్నారు ప్రజలు. ఏది ఏమైనప్పటికీ మృతుడు డాంగే సాయిలు కుటుంబానికి న్యాయం చేస్తామని సిఐ వెంకటనారాయణ హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమింపజేశారు. కానీ సెటిల్మెంట్ చేసే యత్నం చేసే కానిస్టేబుల్ మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాడు. చేతికి అందే సొమ్ము రాకుండా పోయిందని తెగ బాధపడ్డట్టు సమాచారం. సాయిల్ అనేట ఇలా మార్నింగ్ బాబు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ముగ్గురు మీద పేరు చేయడం జరిగింది. మాకు వీళ్ళ మీద అనుమానం ఉందని చెప్పేసి డాక్టర్తో మనం పూర్తి దాని మీద పోస్ట్ మార్టం చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకున్నాక వాళ్ళందరినీ కూడా కస్టడీ ఆల్రెడీ పొజిషన్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అతనితో పాటు చాంద్రప్రసాద్ మన ఎస్ఐ తీసుకుని వస్తాడు. వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. అది మన పోస్ట్ మార్టం ఇచ్చిన రిపోర్ట్ మీద బేస్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ ఇప్పుడు ఆ బెడ్ షాప్ కూడా పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరపున ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేయాలన్నారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయన్నారు. శాసన మండలి సభ్యులు పార్టీకి కండ్లు చెవుల మాదిరిగా పనిచేయాలన్నారు. శాసన మండలి సభ్యులు కూడా ఇప్పటికే ఆఫ్ చేసుకున్న తమ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారు అన్నారు. చురుకైన నాయకులు కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్ చేస్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో వెలిసిన బెల్ట్ షాపులు 24 గంటల సేవలు అందిస్తున్నాయి. బెల్ట్ షాపులో మద్యం సేవించడం కోసం సిట్టింగ్ రూమ్ లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఉదయాన్నే సిట్టింగ్ రూమ్ లో మద్యం సేవించిన వ్యక్తి మృతి చెందాడు. ఎవరూ చూడటం లేదని ఆ డెడ్ బాడీని బయటకు లాగి గాంధీ విగ్రహం వద్ద వదిలివేసే ప్రయత్నం చేశారు. డాంగే సాయిలు మృతి పట్ల సిట్టింగ్ రూమ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది? సాయిలు మృతికి గల కారణాలు ఏంటి? ప్రమాదమా లేక మరణమా లేక అనుమానాస్పద మృత అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నవీపేట్ మండల కేంద్రంలో ఉదయం సిట్టింగ్ రూమ్ లో జరిగిన దారుణంపై పోలీసులు ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. నవీపేట్లో నెలకొన్న ఘటనపై లోకల్ న్యూస్ పోస్ట్ మార్టం.
నవీపేట మండల కేంద్రంలోని సంజీవ్ రెడ్డి హోటల్లో దర్యాపూర్ కాలనీకి చెందిన డాంగే సాయిలో ఉదయం 7 గంటలకు మద్యపానం సేవించాడు. అదే హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. హోటల్ యజమాని సంజీవ్ రెడ్డితో పాటు వర్కర్లు మృతదేహాన్ని గాంధీ విగ్రహం దగ్గరికి తరలించారు. అనంతరం హోటల్ యజమాని సంజీవ్ రెడ్డి, డాంగే సాయిలు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆటోలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడికి తలకి తీవ్ర గాయాలు తగిలి రక్తస్రావం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న వెంటనే నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్ఛార్జ్ సిఐ వెంకట నారాయణ, ఎస్ఐ యాదగిరి గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ వెంకట నారాయణ మాట్లాడుతూ మృతుని కొడుకు నరేష్ తన తండ్రి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని అన్నారు. హోటల్ యజమాని సంజీవ్ రెడ్డితో పాటు 2 వర్కర్లను పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగిందని అన్నారు. నవీపేట మండల కేంద్రంలో అనుమతులు లేకుండా సిట్టింగ్ రూములు ఏర్పాటు చేసి ఉదయం 6 గంటల నుండి విచ్చలవిడిగా మద్యపానం విక్రయిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అనుమతి లేని బెల్ట్ షాప్ సిట్టింగ్ రూములను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్షన్ల సమయంలో స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అటు తర్వాత యథావిధిగా కొనసాగుతున్నా స్పందించకపోవడం విడ్డూరం. వారికి రావాల్సిన మామూలు అందితే చాలు, అటుపక్క కనీసం కన్నెత్తి చూడకపోవడం వల్ల ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో అని ఎక్సైజ్ శాఖ తీరుపై మండిపడుతున్నారు. డంకే సాయి ఏజ్ 50 years అన్నటువంటి వ్యక్తి, దర్యాపూర్ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి మార్నింగ్ 6:45 ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి మన నవిపేట జంక్షన్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ అతను ఈరోజు మార్నింగ్ 7:50 నుంచి 8 మధ్యలో అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పేసి వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము పూర్తి దర్యాప్తు జరిపి దాంట్లో అనుమానాస్పద మరణమా లేకపోతే ఇంకా వేరే ఏదైనా మరణం కారణాలని తెలుసుకొని దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 2 ఉన్నాయి. అతను బెల్ట్ షాప్లో దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారం మనం కూడా విచారణ జరిపి అది ఎంతవరకు అనేది దాంట్లో అతను బెల్ట్ షాప్లో మార్నింగ్ టైంలో మనం తాగిందా తాగలేదని అంతా పోస్ట్ మార్టంలో రిపోర్ట్ తెలుస్తుంది. దాని ప్రకారం మనం దర్యాప్తు చేస్తాం. అలా తలకి గాయమైందని చెప్పి తెలుస్తున్నది. దాని మీద పూర్తి విచారణ జరిపి ఈ కేసు పూర్తి విచారణ జరిపి మరణ కారణం తెలుసుకోవడం జరుగుతుంది. పసుపు బోర్డు పనులు జరుగుతున్నాయని ఎంపీ అరవింద్ తెలిపారు. త్వరలో అర్సాపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కి శంకుస్థాపన చేస్తున్నారు. రానున్న రోజుల్లో పసుపుకు మరింత ధర పెరిగే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ అనేక అంశాలపై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల అనంతరం రామరాజ్యమే అని పేర్కొన్నారు. ఈ నెల అయోధ్యలో 22న జరిగే శ్రీరాముని ప్రతిష్ఠా కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందింది అన్నారు. అయోధ్య వెళ్లి రాముల వారిని దర్శించుకుని వస్తామన్నారు. అలాగే మరోసారి దీపావళి జరుపుకోవాలని ప్రజలను కోరారు. దీపాలు వెలిగించి నూతన కాంతులు అందించాలన్నారు. ఇదివరకి శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి అందించడం జరిగిందన్నారు. అలాగే 22న శ్రీరామ మంత్రము చేయాలని కోరారు. పసుపు బోర్డ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల వివరాలను తెలిపారు. కాంగ్రెస్ ఇందుకు హాజరు కాకపోవడం అనే విషయాన్ని తప్పుపట్టారు. 32 సంవత్సరాల కళ నెరవేరబోతుందని అరవింద్ పేర్కొన్నారు. సర్పంచ్ల బిల్లులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని కేటీఆర్ పేర్కొనడంపై ఎంపీ విమర్శించారు. అలాగే కవిత విషయంలో స్పందించారు. నయా పైసా కరప్షన్ ఉండదు ఇందూరు పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గంలో నయా పైసా కరప్షన్ ఉండదండి. మిగతా ప్రాంతాలు నేను కమిట్మెంట్ ఇవ్వలేను. వాళ్ళ గురించి దుష్టుల గురించి నేను ఎట్లా కమిట్మెంట్ ఇద్దా వేరే పార్టీల గురించి. అయితే ఒకటే రిక్వెస్ట్, దాంతోల్ గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా, ఇన్నర్ సర్కిల్ ఎవరు పెట్టుకోకండి. మీరు పెట్టుకోకండి. ఒకటే సర్కిల్, మన కాన్స్టిట్యున్సీ మొత్తం ఒకటే సర్కిల్. ఎవడు సర్కిల్ బయట లేడు, ఎవడు సర్కిల్ లోపల, అందరు లోపలనే ఉన్నారు. అందరు ఒకటే జాగాలో రిపీట్ ఇస్టెంట్. డోంట్ హ్యావ్ ఇన్నర్ సర్కిల్. ఎలాగే అంతా సోషల్ మీడియా జమానా.
టెక్నాలజీ వాడుకొని డైరెక్ట్ ఇంటరాక్షన్ పెంచుకోవాలి. Zero corruption constituencies, Nizamabad Parliament, Nizamabad Urban, Armoor Assembly. I guarantee. మా నాయకుడు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని మాకు చాలా హితబోధ చేసి మమ్మల్ని పంపి మేము పదే 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 మీకు ఎన్నిళ్ళు కట్టించారు దేశంలో నరేంద్ర మోడీ ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కింద మీ ఎందరు కోట్ల ముస్లిం కుటుంబాలకు లాభం జరుగుతుందని చెప్తున్నాం. చెప్పినాక కూడా ఓట్లు వేస్తలేరు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవడో వస్తాడు పనికి వాళ్ళు యూజ్లెస్ ఫెలో, ఇంత గడ్డం పెంచుకుంటాడు అని ముల్లా అంటారా అని ఏమంటారు, ఏదో వస్తారు. లాస్ట్ 3 రోజుల ముందర వచ్చి మసీదులలో ఏదో చేస్తారు అందరినీ నాశనం చేసిపోతాడు. మీకోసం పనిచేసేటోడికి వేయకపోతే నమ్మకం ఖరాబ్ అవుతుంది. అధికారుల తీరుతో భారత్ సంకల్ప యాత్ర అబాసు పాలైంది. టెంట్ల ఏర్పాటుపై మండల అధికారులు ప్రజలకు మధ్య వాగ్వాదం జరగగా అర్ధాంతరంగా కార్యక్రమం ముగించారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు తండాలో గురువారం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఎంపీడీఓ లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఆ సమయంలో ప్రజలు ఒక్కసారిగా అధికారులను నిలదీశారు. కనీసం టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తాము ఎండలో కూర్చోగా మీరు టెంట్ కింద కుర్చీలు వేసుకొని కూర్చోవడం భావ్యం కాదని గ్రామస్తులు అన్నారు. దీంతో ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ జోక్యం చేసుకుని టెంట్లు, కుర్చీలు వేయడానికి ప్రభుత్వం నుండి ₹1 రావడం లేదని, ఇది డబ్బుల కార్ఖానా కాదని ఆగ్రహంతో ఊగిపోయారు. సర్పంచ్ తో పాటు తాము జేబుళ్ల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని అన్నారు. చలికాలంలో అంత ఎండ ఎక్కడ ఉందని ప్రజలపై ఎదురు ప్రశ్నలు వేశారు. అధికారుల తీరుతో విస్తుపోయిన జనం సభ నుంచి ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకోవలసి వచ్చింది. మీకు బాగా ఎండ కొడుతుందా వస్తే ఏపీ సర్పంచ్ గారు ఇంకోటి వేపినమ్మా టెంట్. మరి మాకున్న ఇన్ని నిధులు ఇస్తున్నారు, ఇస్తే వేపిస్తాం. పెద్ద హజార్దస్తది వేపిస్తాం. మరి ఎందుకు వేసుకున్నారు ప్రోగ్రామ్? ఎందుకు వేసుకున్నారు ప్రోగ్రామ్ ఇస్తే గవర్నమెంట్ వేపించని చేస్తున్నాం. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, ఇయ్యలేదు. గవర్నమెంట్ ఇచ్చింది. జీబీ నుంచి మన భారతదేశము చాలా సువిశాలమైనటువంటి పెద్ద దేశం. దాదాపు 32 లక్షల చదరపు కిలోమీటర్లు, చాలా పెద్దది. ప్రపంచంలో 5వ పెద్ద దేశం. ఈ దేశంలో నడిపించాలంటే మరి ప్రభుత్వం ఒక దగ్గర ఉంటే సరిపోదు కదా. అందుకే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీ. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్లో ఉండే పరిపాలన నడిపిస్తుంది. స్థానిక ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. అయితే ఇవన్నీ కూడా చేసేది ప్రజల సంక్షేమం కోసం. ప్రజలకు సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాలు ప్రజలకు కనీస అవసరాలు తీర్చడానికి, మన ఊర్లో రోడ్డు ఉండాలన్నా, ఎవరన్నా జీవనోపాధి కావాలన్నా, వ్యవసాయదారులు ఉంటే వాళ్ళు పండించిన పంటకు మంచి గిట్టుబాటు ధరను ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు పండించడానికి, వాళ్ళకు దిగుబడి కావడానికి పెట్టుబడి పెట్టించడం, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు ఇస్తుంది. పెన్షన్లు ఇస్తుంది. మనము చూస్తే 2014లో మోడీ గారు గెలవగానే ఏం చేసినారు? స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చేసిండు, ఒక పిలుపునిచ్చేసి అందరూ శుభ్రంగా ఉండాలి, నీళ్లు శుభ్రంగా ఉండాలి, నీ వాడ శుభ్రంగా ఉండాలి, నీ గ్రామ పంచాయతీ శుభ్రంగా ఉండాలి, నీ మండలి శుభ్రంగా ఉండాలి, నీ జిల్లా శుభ్రంగా ఉండాలి, దేశం శుభ్రంగా ఉండాలని చెప్పడం జరిగింది. స్వచ్ఛ భారత్ దానిలో భాగంగా 2014-15 మొదలైనటువంటి ప్రతి ఇంటికి ఏం చేసాము? ఒక ఇంకుడు గుంత కట్టించడం. దాని తర్వాత ఒక IHHL ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్లు కట్టించడం లేదు, ₹12,000 కట్టించడం. అది కోటగిరిలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిలో రాజకీయ చైతన్యం తెచ్చిన నాయకుడు అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీ రామారావు అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎత్తొండ నాగులు వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ గోగినేని హనుమంతరావులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలను మరువలేనివని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం నడుస్తామని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల ఎన్టీఆర్ అభిమానులు కొల్లూరి రమేష్ బాబు, దుప్పరపుడి శ్రీధర్, వేములపల్లి ఆనంద్ కుమార్, ఎత్తొండ నాగులు ఉదయభాస్కర్, బీర్పూర్ శ్యామ్ చౌదరి, గోకినేని హనుమంతరావు, బర్ల మధుకర్, దళిత నాయకులు బేగరి రాములు, కన్నం దౌలయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కొతంగల్ కోటగిరి మండల గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. సామాన్య ప్రజానికానికి రాముడు ఎలా ఉంటాడో తనివితీరా ఆ నట సార్వభౌముడు మరి చలనచిత్ర పరిశ్రమలో చూపించి మరి రాముడు అనే భావనని కలగజేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్. అదేవిధంగా ఈ తెలుగు మాగాణిలో ఎన్టీఆర్ అంటేనే ఒక యుగ పురుషుడు, ఈ నవయుగానికి నాంది, మా అందరికి కూడా ఆదర్శ పురుషుడు. ఆయన అడుగుజాడలలో మేమంతా నడుస్తూ ఉంటాము. మరి ఆయన అడుగుజాడలలో సామాన్యుడికి మరి అదేవిధంగా ఎన్నికలలో కూడా సామాన్యుడు ఏ విధంగా పాల్గొనాలి, మండల వ్యవస్థ ఏర్పాటు కానివ్వండి, అన్ని రకాల వ్యవస్థను కూడా మరి ఆయన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆయన ఆత్మ కూడా మరి అక్కడ శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెళ్ళవేళలా మన అందరి ఉదయాలలో కూడా ఈ ప్రపంచం ఉన్నంత కాలము ఎన్టీఆర్ గారి పేరు చిరస్థాయిగా ప్రజల్లో ఉన్నది. ఆయన చేసిన సంస్కరణలే ఈ రోజు వరకు కొనసాగుతున్నాయి. ఆయన జీవితాంతంగా ఆంధ్ర ప్రజానీకము ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన పేరు ప్రపంచంలో కూడా మారుమోగింది. ఆయన ఉన్నంత ఆదర్శ పురుషుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ వర్ధంతిని, జయంతిని ఈ విధంగా ప్రతి కార్యకర్తలు జరుపుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. కోటగిరి మండలంలో కూడా మనం అందరం ప్రతి సంవత్సరం దిగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడు, తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన ఘనుడు నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటన పడ్డాయని నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ యాదవ్గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగం యాదవ్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అర్బన్ కన్వీనర్ అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో దుబ్బ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి దేశ రాజకీయాలపైన చెరగని ముద్ర వేశారని, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంకొచ్చిన మొట్టమొదటి పార్టీ అని అన్నారు. నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ, ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా జీవితం ఉన్నంత మట్టుకు కూడా నందమూరి తారక రామారావు గారి స్మరణ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశంలో ఎన్ని పార్టీలున్నా ఎన్టీఆర్ స్మరణ చేయండి ఓట్లు పడే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి వారు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్మరించుకొని పూలమాల వేసి ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే సంస్కరణలు ఉన్నాయో అవి గతంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఒక స్థానం కల్పించి రాజ్యాంగంలో అందరూ ముందుండాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు
2 కిలోల బియ్యం కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ పేదవారికి వస్త్రాలు కానీ రైతుకు అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు. ఈరోజు ఎన్నికలకు పోతే ప్రతి పార్టీ వారు కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరించారు. అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుద్ధి చేసే పనిలో పడ్డారు. కిల్లా రామాలయం ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ కలిసి శుభ్రం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలను శుభ్రం చేసి ఈ నెల 22న ప్రత్యేక పూజలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. దేశ ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ఆలయాలను శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగే సమయానికి అన్ని మందిరాలలో ప్రత్యేక పూజలతో అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేక తెరల ద్వారా ప్రసారించడం జరుగుతోందన్నారు. మరోసారి దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని కోరారు. శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలికి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అయోధ్యలో సుమారు 500 సంవత్సరాల తర్వాత రాముడు అయోధ్యకి వాపస్ రావడం జరుగుతూ ఉంది. అట్టి కార్యక్రమం చేపడుతున్న అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులందరికీ, ప్రధానమంత్రి మోడీ గారికి, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న రామభక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ 22 వరకు మన ప్రాంతాలలో ఉన్న ఆలయ శుద్ధి కార్యక్రమం ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినట్టు అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇవాళ అట్టి కార్యక్రమంలో ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఇందూరు ఎమ్మెల్యేతో పాటు శ్రవంతి రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీ, ఇందూరు మున్సిపాలిటీ, కార్పొరేటర్ సోదర సోదరీమణులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బసవలక్ష్మీ నరసయ్య గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ట్రస్ట్ సభ్యులు, కిల్లా రామ మందిర కమిటీ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మొత్తం పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతంలో అందరూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.